శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం చదువు, ఉద్యోగం, విదేశీ యానం మరియు ప్రమోషన్, ధనం నిలకడ మరియు వ్యాపార అభివృద్ధి, సంతానం ఆలస్యం అవడం, కుటుంబంలో అభివృద్ధి లేకపోవడం, అన్ని రకాల సమస్యలకు గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఫోన్ ద్వారా కూడా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. గురూజీ నీలకంఠేశ్వర్. ఫోన్ నెంబర్ 9550349125. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు, మీకు ఈ 3 చోట్ల నుంచి ఐశ్వర్యం కలగబోతుంది. ఎప్పుడు, ఎక్కడ, ఎలా కలగబోతుంది, అసలు ఏం జరగబోతుంది, గ్రహాల్లో జరిగే పరిస్థితుల రీత్యా ఎటువంటి ఫలితాలు మీకు కలగబోతున్నాయి, లక్ష్మీప్రద యోగం ఏ విధంగా రాబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. శనీశ్వరుని వక్రగతి రీత్యా కుంభరాశి వారి జాతకులు మీ మీద ఎటువంటి ప్రభావం ఉండబోతుంది. ఆకస్మిక ధన లబ్ధి అనేది కలగబోతూ ఉన్నది. అందులోన ఈ 3 చోట్ల మీకు ఎంతో ధన ప్రాప్తి అయితే కలగబోతూ ఉన్నది. శని కుంభరాశిలో వక్రగతి చెందబోతున్నాడు. ఇక శని కారకాలు చూస్తే ఆయువు కారకుడు, వాయువు కారకుడు, కర్మ కారకుడు. శని వలన ఏ పని చేసినా కలిసి రాకపోవడం, పనిలో ఆటంకాలు ఎదురు రావడం వంటివి ఉంటాయి. శనీశ్వరుడు ఒక ప్రణాళికాబద్ధమైన జీవితాన్ని గడుపుతాడు. అలాగే ఈ రాశి జాతకులు ఇక ఇప్పటి నుంచి కూడాను వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో వీరు చేసే కృషి, పట్టుదల కారణంగా మంచి ఫలితాలు కలగబోతున్నాయి. కుటుంబము, ఎడ్యుకేషన్, వ్యాపారం వంటి వాటిలో మీరు శ్రద్ధ వహించండి. చాలా వరకు లబ్ధి అనేది పొందబోతూ ఉన్నారు. ఈ రాశి జాతకులకు అధిపతి అయినటువంటి శనీశ్వరుని యొక్క అనుగ్రహంతో ఇలా జరగబోతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ అనేది కలగబోతూ ఉన్నది. మీ యొక్క నైపుణ్యతను బయటికి తేవాల్సిన అవసరం ఉంది. పనిలో శ్రద్ధ వహించండి. నీతి నిజాయితీతో మీ యొక్క పని పూర్తి చేసినట్లయితే గనక ఉద్యోగంలో ప్రమోషన్ రావడమే కాకుండా మంచి ప్యాకేజీతో కూడినటువంటి పై స్థాయి కలగబోతుంది. తత్ఫలితంగా మీ ఆర్థిక స్థితి అనేది బలహీనంగా ఉండవచ్చును ఇప్పటి వరకు. కానీ ఇప్పటి నుంచి ఆర్థిక పరిస్థితి మెరుగుపడబోతుంది. తత్ఫలితంగా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడబోతున్నారు. ఈ ఐశ్వర్యంతో అప్పులు తీర్చుకోబోతున్నారు. అలాగే వ్యాపారంలో గతంలో పెట్టినటువంటి పెట్టుబడుల రీత్యా వ్యాపారం ద్వారా మీకు ఐశ్వర్యం అయితే కలగబోతూ ఉన్నది. కానీ విని ఎరుగని రీతిలో మంచి ధన ప్రాప్తి అయితే కలగబోతుంది. కుంభరాశి జాతకులకు వ్యాపార విస్తరణ అనువుగా ఉంటుంది. ఇక మీ ప్రయత్నాలు మొదలు పెట్టండి. మీ ఆలోచనలు బ్రహ్మాండవంతంగా ఉపయోగపడతాయి మీకు. అలాగే ఆగిపోయిన పనులను తిరిగి మరలా మొదలు పెడతారు. అలాగే ఆ పనుల రీత్యా కూడాను మీకు ఐశ్వర్యం కలుగుతుంది. మొత్తంగా చూస్తే గనక మీకు ఐశ్వర్య ప్రాప్తి అయితే వ్యాపార పరంగా కనిపిస్తుంది. కుంభరాశి వ్యాపారస్తులు ఆలోచించి ఆచితూచి వ్యవహరిస్తే గనక వ్యాపారంలో అధిక మేలు అయితే కలగబోతుంది. లక్ష్మీప్రదమైన యోగం రాబోతూ ఉన్నది. అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్లి ఉద్యోగం చేయాలి అనుకుంటున్నారో లేదా ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో కుంభరాశి జాతకులు మీ యొక్క ప్రయత్న లోపం లేకుండా, అంటే మానవ ప్రయత్నం చేస్తే గనక భగవంతుని ఆశీర్వాదం పుష్కలంగా ఉండబోతుంది. శని గ్రహ అనుకూలతతో మీకు నూతన ఉద్యోగ ప్రాప్తి అయితే కలగబోతుంది. విదేశాల్లో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మీకు ఉన్న ఆటంకాలు ఒక్కొక్కటిగా వేడిపోతాయి. మీకు అన్నింటా కూడాను అద్భుతం జరుగుతుందని చెప్పాలి. అంటే ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ధనపరంగా కావచ్చు, లేకపోతే కుటుంబంలో తల్లిదండ్రుల అంగీకారం లేకపోవడం రీత్యా కావచ్చు, లేదా మీకు ఏదైనా ఆ యొక్క దారి తెలియకపోవడం రీత్యా కావచ్చు, ఇలాంటి ఏ ఇబ్బందులు ఉన్నా అన్ని కూడా తొలగిపోతాయి. అందరి యొక్క సహాయ సహకారాలతో ధనం కూడా మీకు చాలా వరకు కూడా సమృద్ధిగా అందుతుంది. విదేశాలకు వెళ్లి ఉద్యోగం చేయాలి అనే మీ యొక్క కళ నెరవేరుతుంది. ఇక ఈ ఉద్యోగం కూడా మామూలుగా కాదండి, మంచి ప్యాకేజీతో కూడిన ఉద్యోగం దక్కబోతూ ఉన్నది. తత్ఫలితమే ఐశ్వర్య ప్రాప్తి కలగబోతుంది. ఈ 3 చోట్ల, ఈ 3
విధాలుగా మీకు తులారాశి జాతకులకు ధనం అయితే దక్కబోతూ ఉన్నది. ఇక ఆలస్యం లేకుండా మీ యొక్క నైపుణ్యాన్ని వెలికి తీసే ప్రయత్నాలు మొదలు పెట్టండి. 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.